హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిష్ కర్రీ ఎలా చేయాలో మా ఇంట్లో ఎలా చేస్తారో చూసేద్దాం. ఫస్ట్ ఫిష్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మేమైతే ఉప్పు అండ్ నిమ్మరసం వేసి పిండి నీట్గా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇలా వాష్ చేసిన ఫిష్లోకి సరిపడా ఆయిల్ అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసి పెట్టాము. నెక్స్ట్ తగినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి అండ్ కొబ్బరి గసగసాలు ఈ 4 కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసామండి. ఈ 4 కలిపి మిక్సీ పట్టిన ఈ పేస్ట్‌ను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అండ్ మేము ఆల్రెడీ దాల్చిన చెక్క, లవంగాలు ఈ 2 కలిపి మిక్సీ పట్టిన పౌడర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చినా సడన్గా అప్పటికప్పుడు ఇవన్నీ రెడీ చేసుకోకుండా ధనియాల పొడి ఒక దానిలో అండ్ దాల్చిన చెక్క అండ్ లవంగం ఈ 2 కలిపి మిక్సీ పట్టుకున్న పొడి ఒక దానిలో పెట్టేసుకుంటాం. సో సడన్గా మనకి కొంచెం నాన్ వెజ్ మా ఇంట్లో ఎక్కువ తింటారు. అందుకని చెప్పి అప్పటికప్పుడు సడన్గా తెచ్చినా త్వరగా కర్రీ అయిపోవాలని చెప్పి ఇవి 2 పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. ఈ పౌడర్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చేపలకు యాడ్ చేసిన తర్వాత ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అంతకుముందు నేను పెట్టిన వంట వీడియోస్ చూసినట్లయితే దానిలో సాంబార్ పొడి అని ఇంట్లోనే తయారు చేసుకున్న పౌడర్ ఒకటి యాడ్ చేసాము. సో ఆ పొడి కూడా దీనిలో లైట్గా యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత మన కర్రీకి తగ్గట్టు తగినంత చింతపండు, ఎవరి పులుపు టేస్ట్‌కి తగ్గట్టుగా అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని ఆ చింతపండు రసం తీసి దాన్ని కూడా ఈ ఫిష్‌లో యాడ్ చేసేయాలి. ఒక అర్ధగంట ముందుగా నానబెట్టుకున్న చింతపండుని దాని నుంచి రసం తీసుకోవాలండి. చింతపండు రసం కూడా ఈ చేపలకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ చింతపండు రసం కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. చింతపండు రసం కూడా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి తగినంత పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. టైం లేదు అనుకుంటే మేమైతే 15-20 మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా కర్రీ స్టవ్ మీద పెట్టేసాము. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మనం దీన్ని 5-7 మినిట్స్ హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుంది. అలా అని చెప్పి లాస్ట్ వరకు మీరు హైలోనే పెట్టకూడదు, అడుగంటిద్ది. సో సగం ఉడికిన తర్వాత దీనికి ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాం. ఆ టైంకి ఇంట్లో కొత్తిమీర లేదండి. సో కరివేపాకు యాడ్ చేసేసాం. కొత్తిమీర ఉన్నవాళ్ళు లాస్ట్‌లో దించే ముందుగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఫిష్ కర్రీ ఉడికేటప్పుడు అటు ఇటు పట్టుకొని దాన్ని కొంచెం తిప్పుకోవాలండి. గరిట మాత్రం అస్సలు పెట్టకూడదు. గరిట పెట్టారు అనంటే ఆ ముక్క మొత్తం చిదురైపోతుంది. సో అప్పుడు మనకి తినేటప్పుడు అంతగా బావుండదనమాట. మేము ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఎగ్స్ బాయిల్ చేసుకున్నవి ఇంకా పక్కకు తీసేసి ఆ ఎగ్స్‌ని కూడా ఈ ఫిష్‌లో లాస్ట్ ఇంకో 5 మినిట్స్‌లో దించేస్తాం అనంగా ఆ ఫిష్‌లో యాడ్ చేసేసామండి. జనరల్‌గా ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేయకపోవచ్చు, అది ఆప్షనల్ అండి. ఫిష్‌లో ఎగ్స్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలండి. అంతే అండి. ఎంతో టేస్టీగా సూపర్‌గా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో ట్రై చేసి మీ ఇంట్లో కర్రీ టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్స్ పెట్టండి. అండ్ ఈ కర్రీలో పులుపు, ఉప్పు, కారం ఈ 3 గాని మన రుచికి తగ్గట్టు కరెక్ట్‌గా వేసుకున్నాము అనంటే కర్రీ చాలా బాగా కుదురుతుంది. మెయిన్ పులుపు కరెక్ట్‌గా వేసుకోవాలండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.